దేశ ప్రగతిలో పర్యాటక రంగం కీలక పాత్ర వహిస్తున్నదని, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఉన్న ప్రాంతాలు అన్ని విధాల అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించడం, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడం, తద్వారా దేశాభివృద్ధికి దోహదపడటం జరుగుతుందని స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వావిలపల్లి జగన్నాథ నాయుడు, అదనపు కన్వీనర్ ఇంటాక్ శ్రీకాకుళం విభాగం వారు మాట్లాడారు. టూరిజం కోసం మన అందరం కృషి చేసి దాన్ని బాగు చేస్తే మన దేశ ప్రగతికి మనం కూడా పాలు పంచుకుంటాము అన్న ఆలోచన పెట్టుకుని టూరిజాన్ని బాగు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మన ఈవాటికి చీఫ్ గెస్ట్ మన జగన్నాథ్ నాయుడు గారు మాట్లాడారు. నమస్కారాలు చెప్తున్నాను. మరి ఈ ఆ ప్రాంతం అంతా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్తాంగా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఒక విధమైన ఆనందము, ఆరోగ్యం కూడా. ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పర్యాటక రంగానికి సంబంధించి విశేషాలను అన్నింటినీ కూడా ప్రజలలో ప్రచారం చేసి వారిలో చైతన్యం తీసుకొచ్చి పర్యాటక రంగ అభివృద్ధికి, పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి వాటిని ప్రజలకు తెలియచేయాలి అన్నటువంటి ఆశయంతో ప్రారంభించినటువంటి ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవము మనందరికీ కూడా చాలా అత్యవశ్యకమైనది. ఎందుకంటే ఆహ్లాదానికి, ఆరోగ్యానికి, ఆదాయానికి అత్యంత కీలకమైనటువంటి వనరు పర్యాటకం. ఈ పర్యాటకం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే పర్యాటక ప్రదేశం ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో, ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పు వస్తుంది. దీనివలన ప్రభుత్వానికి పన్ను రూపేణ కూడా చాలా ఆదాయం వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మిత్రులు ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రపంచ దేశాలలో చాలా దేశాలు పర్యాటక రంగ ఆదాయం మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశాలు ఉన్నాయి. మన దేశంలో మరి అటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. పర్యాటక ప్రదేశాలలో ఆధ్యాత్మిక పర్యాటకం, భౌగోళిక పర్యాటకం, అలాగే మరికొన్ని 4 రకాలైనటువంటి పర్యాటక విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటినీ డెవలప్ చేసేదానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలను చేపట్టి మన ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 142 పర్యాటక ప్రదేశాలు, సందర్శించదగ్గ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని మనం సందర్శించాలంటే ఒక వ్యక్తికి శ్రీకాకుళం జిల్లాలోనే కనీసం 5 రోజులు పడుతుంది. మరి మన జిల్లాలో ఉండేటువంటి పర్యాటక ప్రదేశాలని సందర్శించి ఆ పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాలలో అభివృద్ధికి మనం కృషి చేస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండే జలపాతాలు కానీ, లేకపోతే మరి సాహస పార్కులు కానీ, చారిత్రక ప్రదేశాలు సాలిహొండం లాంటివి కానీ, లేకపోతే ఇంకా మరి మన మత సామరస్యానికి కారణమైనటువంటి దర్గాలు కళింగపట్నంలో ఉన్నాయి, అవి కానీ, ఇంకా చాలా చాలా పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలో 62 బీచ్లు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఈ బీచ్ల సందర్శన ద్వారా మనకి ఆరోగ్యం, ఆహ్లాదం, అక్కడున్న ప్రాంతానికి ఆదాయం, ప్రభుత్వానికి ఒక వనరుగా దీన్ని మనం చూపించడానికి అవకాశం ఉంటుంది.